అలాగని పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈ సమస్య ఎక్కువ ఉంది, ఆయన దృష్టికి వెళ్ళదని కాదు. ఎన్నికలకు ముందు కౌలు రైతుల గురించి పట్టించుకున్న ఆయన, ఇంటింటికి ₹1,00,000 ఇచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకో మరి సైలెంట్ గా ఉంటున్నారు. అంటే కూటమిలో ధర్మం అనుకుంటున్నారా, పొత్తు ధర్మం అనుకుంటున్నారా? ఇప్పుడు మాట్లాడితే పొత్తు ధర్మం అంటే ప్రజలోనే వదిలేయడమా అడ్డదిడ్డంగా? అప్పుడు ఇంకా ప్రజాసేవ ఎందుకు అవుతుంది? నువ్వు రాజకీయం ఎందుకు ఉంటుంది అది? ఇప్పుడు ఇట్లాంటి దానికి చంద్రబాబు గారి దగ్గర ఆన్ రికార్డ్ చేయొద్దు, పోని ఆఫ్ ద రికార్డ్ వెళ్ళి చెప్పండి ఏందా ఇది అని అడగండి, పరిష్కారం అయ్యేలాగా వెంటపడండి. వెంటపడకపోతే మీరు వేస్ట్ కూటమిలో ఉంది. అప్పుడు ఆ పాపం మీది కూడా అవుతుంది. అంటారు కదా, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల్ని వెంటాడతాయని. ఇప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్న పాపం జనాలను వెంటాడుతుంది, రైతులను వెంటాడుతుంది. అప్పుడు ఆ పాపంలో భాగస్వాములు అవుతారు కదా వీళ్ళు కూడా. అవును, దీని ప్రభావం ఏంటి, ఫలితం ఏంటి అనేది ఇంకా రేపు పొద్దున ఎన్నికల్లో చూపిస్తారు. రైతులు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి రైతులు యూరియా విషయంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు రబీ సీజన్ లో రైతులకి యూరియా అనేది చాలా అవసరం. వరి గాని, జొన్న గాని, మొక్కజొన్న గాని పండించే రైతులకి యూరియా అనేది